guys, I hope you all guys are doing absolutely awesome, and today I have some amazing stuff to show you people. And if time is shaken, unbox chesedam, and basically unbox cheyadaniki ikkada మన దగ్గర amazing items కొన్ని ఉన్నాయి. సో అవేంటో చూసేద్దాం. అండ్ ఇప్పుడు నేను చూపించబోయే ఐటమ్స్ డెఫినెట్లీ ప్రతి ఒక్కటి నీకు డెఫినెట్గా నచ్చుతుంది, ఎందుకంటే అంత మంచి ఐటమ్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి. సో లెట్ us do the unboxing and here we go. And by the way, నేను ఇప్పుడు చూపించబోయే ఈ ఐటమ్స్ అన్నీ దే ఆర్ ఫ్రమ్ ద బ్రాండ్ కాల్డ్ కింగ్డమ్ ఆఫ్ వైట్ అన్నమాట. అంటే బేసికలీ మనకి చాలా బ్రాండ్స్ తెలుసు, మనం చాలా బ్రాండ్స్ యూజ్ చేస్తాం, క్లోతింగ్ కానీ ఫుట్వేర్ కానీ డిఫరెంట్ బ్రాండ్స్ అన్ని యూజ్ చేస్తుంటాం. బట్ ఏంటంటే ఈ బ్రాండ్కి ఒక స్పెషాలిటీ ఉంది. అండ్ యూ కెన్ సీ ఉంది కదా, నేను చూడండి కింగ్డమ్ ఆఫ్ వైట్. ఇదేంటంటే ఈ బ్రాండ్లో ప్రతి ఐటమ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ వైట్ కలర్లోనే ఉంటుంది. దట్ ఈస్ ద స్పెసిఫిక్ క్వాలిటీ ఆఫ్ దిస్ బ్రాండ్ అనమాట. ఏంటంటే వాడు ప్రతిదీ వైట్ ఐటమ్ అని షర్ట్ కానీ, ఒక హాఫ్ స్లీవ్స్ షర్ట్ కానీ, ఫుల్ స్లీవ్స్ షర్ట్ కానీ, లేదంటే ఏంటి క్యాప్ షర్ట్స్ కానీ, ఎవ్రీథింగ్ ప్రతి ఐటమ్ వైట్ కలర్లో ఉంది. దట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ వైట్. సో కొంచెం నాకు బాగా ఎగ్జైటింగ్ అనిపించింది ఈ బ్రాండ్ అనేది. సో ఇప్పుడు అన్బాక్స్ చేసి స్టఫ్ ఎలా ఉందో, క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దాం. ఎందుకంటే కింగ్డమ్ ఆఫ్ వైట్ అని పెట్టి వైట్లో ఐటమ్స్ అన్ని సేల్ చేయడం అంటే దట్ ఈస్ ఎ యూనిక్ వే. నేనైతే ఎప్పుడు ఏ బ్రాండ్ అలా ఉండడం చూడలేదు. సో దట్ ఈస్ వెరీ యూనిక్. సో హియర్ వీ హ్యావ్ యూ కెన్ సీ ఫస్ట్ అయితే ఒక మంచి ప్లెయిన్ వైట్ షర్ట్ ఉంది. సో లెట్ us ఓపెన్ దిస్. చూద్దాం ఈ షర్ట్ ఎలా ఉంటుందో, దాని క్వాలిటీ ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ గైస్, ఐమ్ టెల్లింగ్ యూ, క్వాలిటీ ఎలా చేతితో పట్టుకోగానే లిటరల్లీ ఐ కుడ్ ఫీల్ ద క్వాలిటీ. వావ్, చాలా బాగుంది. టెక్స్చర్ కానీ క్వాలిటీ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి మొత్తం అన్నీ. అండ్ మనకి అప్కమింగ్ సమ్మర్లో ఈ క్వాలిటీ వైట్ షర్ట్స్ లవ్లీ, చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ ఏ ఫుల్ స్లీవ్స్ వైట్ షర్ట్ అనమాట. వెనకాల గోడలో కలిసిపోతుంది. బట్ యా, దిస్ ఈస్ ద వైట్ షర్ట్. క్వాలిటీ ఈస్ టాప్ నాచ్. వావ్, ఎంత బాగుంటుంది అనుకోండి క్వాలిటీ. అండ్ మీకు తెలిసి ఉంటుంది కదా, బేసిక్ ఒక అబ్బాయి దగ్గర ఉండాల్సిన బేసిక్ షర్ట్స్లో ఉండే ఫస్ట్ షర్ట్ ఏంటంటే ప్లెయిన్ వైట్ షర్ట్ అనమాట. నౌ నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూద్దాం. అండ్ యాజ్ ఏ సెడ్ ప్రతిదీ వైట్ కలర్లో ఉండబోతుంది. సో we see, and here we go with the next item. ఇది కూడా ఒక వైట్ షర్టే, బట్ కాటన్ లెనిన్ మిక్స్ వచ్చినట్టుంది ఈ షర్ట్. కానీ ఇది ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్కి చల్లగా ఉండడానికి ఈ ప్యూర్ కాటన్ లెనిన్ షర్ట్, కాటన్ లెనిన్ బ్లెండ్ అయినట్టుంది ఈ షర్ట్. లెట్ us see the composition once. సో దిస్ ఈస్ ద సెకండ్ ఐటమ్. ఇది కూడా ప్లెయిన్ వైట్ ఫుల్ స్లీవ్స్ షర్ట్, బట్ ఏంటంటే టెక్స్చర్ అనేది డిఫరెంట్ ఉంది. అది చాలా అదొక పార్టీ వేర్ కైండ్ ఆఫ్ షర్ట్. అండ్ ఇది డైలీ రెగ్యులర్గా మన కాలేజీకి కానీ, పార్టీస్కి కానీ, ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్కి కానీ ఇలాంటి వాటికి వేసుకోవడానికి ఈ ప్యూర్ లెనిన్ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది. క్వాలిటీ మాత్రం గైస్, ఐమ్ టెల్లింగ్ యూ, లిటరల్లీ టాప్ నాచ్. కింగ్డమ్ ఆఫ్ వైట్ క్వాలిటీ చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ అంటే చూద్దాం. అండ్ హియర్ వి గో. ఇదేదో బాగా ఇంట్రెస్టింగ్ ఉంది గైస్. జిప్ వచ్చింది. షర్ట్కి జిప్ ఎందుకు వచ్చింది? లెట్ us unbox it. ఎగ్జాక్ట్లీ. ఓకే, దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. పట్టుకోవడానికి షర్ట్లో ఉంది, బట్ జిప్ ఉంది. లెట్ us see what is this. ఓకే, దిస్ ఈజ్ ఏంటి షార్ట్ కుర్తా అంటాం కదా. దిస్ ఈజ్ ఎ షార్ట్ కుర్తా అనమాట. బట్ ఎప్పుడైనా షార్ట్ కుర్తాకి పైన బటన్స్ ఉంటాయి, దీనికి చాలా డిఫరెంట్గా జిప్ వచ్చింది. యూ కెన్ సీ షార్ట్ కుర్తా విత్ ఎ జిప్ అనమాట. బాగుంది. స్పెషల్లీ ట్రెడిషనల్ అటైర్ కోసం ఈ షార్ట్ కుర్తా, హాఫ్ కుర్తా ఏమంటారు దీన్ని, హాఫ్ కుర్తా బాగుంది. చాలా స్టైలిష్గా ఉంది, యట్ ట్రెడిషనల్ లుక్ కూడా ఇస్తుంది ఇది మనకి. యాజ్ ఐ సెడ్, ఇట్స్ ఏ వైట్ కలర్ ఐటమ్ అగైన్, బట్ ఏంటో నాకు తెలీదు. అన్బాక్స్ చేస్తున్నాం. హాఫ్ స్లీవ్స్ షర్ట్. ఎందుకో తెలియదు, ఈ మధ్యన నాకు మంచిగా సమ్మర్ సీజన్ దగ్గరకు వస్తుంది. మేబీ బికాస్ ఆఫ్ దట్ నాకు మంచిగా
హాఫ్ స్లీవ్స్ షర్ట్స్ వేసుకోవాలనిపిస్తుంది. అండ్ ఇప్పుడే ఇమీడియట్గా ఈ షర్ట్ కూడా ట్రై చేసేద్దాం, ఎందుకంటే దిస్ ఈస్ ఏ హాఫ్ స్లీవ్స్ షర్ట్ గైస్. అండ్ వన్ మోర్ థింగ్, మన డాడీస్కి, మన తాతయ్యలకి, గ్రాండ్ పాస్కి, ఎవరికైనా మన ఇంట్లో పెద్దలకి బాగా ఇష్టమైన షర్ట్ ఏంటో తెలుసా? నో డౌట్, వితౌట్ ఎనీ డౌట్, దట్ ఈజ్ ఏ వైట్ షర్ట్. ఎందుకంటే బేసికల్లీ నేను మ్యాక్సిమం అబ్జర్వ్ చేస్తుంది అయితే పెద్దోళ్ళకి ఎప్పుడు వైట్ షర్ట్ అదొక పిచ్ అనమాట. ఎన్నున్నా ఇంకా కావాలనిపిస్తుంది. అండ్ హియర్ వి గో. ఓకే ఓకే, హౌస్ ఇట్? ఫిట్టింగ్ కూడా మనకి చాలా పర్ఫెక్ట్ ఉంది. ఐ లవ్డ్ ఇట్, ఐ పర్సనల్లీ లవ్డ్ ఇట్. అండ్ యూ కెన్ సీ క్వాలిటీ బాగుంది, ఫిట్టింగ్ బాగుంది, టెక్స్చర్ బాగుంది. వావ్, ఐ లవ్డ్ ఇట్. అండ్ యా, టాకింగ్ అబౌట్ అవర్ డాడ్స్, డెఫినెట్లీ మీ డాడీకి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కళ్ళు మూసుకొని ఒక మంచి వైట్ షర్ట్ గిఫ్ట్ ఇచ్చేయండి. అండ్ ఇఫ్ అట్ ఆల్ మీకు కావాలనుకుంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ కింగ్డమ్ ఆఫ్ వైట్ షర్ట్స్ కూడా ఇవ్వండి, ఎందుకంటే క్వాలిటీ టాప్ నాచ్లో ఉంది. డెఫినెట్లీ యువర్ ఫాదర్, యువర్ డాడ్ విల్ లవ్ దమ్. సో ఇక్కడ లాస్ట్ ఐటమ్ ఒకటి ఉంది, అదేంటో చూసేద్దాం. ఎస్, దిస్ ఈస్ ద ప్రాపర్ షార్ట్ కుర్తా బట్ విత్ ఏ హుడ్. బేసికలీ అక్కడ నా కుర్తాకి హుడ్ ఉంటుంది చెప్పండి, బట్ దీనికి ఒక హుడ్ ఇచ్చేదనమాట. సో దిస్ ఈస్, యూ కెన్ సీ ఏ షార్ట్. అయ్యి బాబాయ్, గోడ వైట్, నా షర్ట్ వైట్, ఈ వైట్, మొత్తం వైట్ అయిపోతుంది పొలిటీషియన్ లాగా. బట్ యా, దిస్ ఈజ్ ఏ వైట్ కుర్తా అనమాట. యాజ్ ఐ టోల్డ్ యూ, దీని క్వాలిటీ ఇంకా బాగుంది. వావ్, ఎంత మంచి క్వాలిటీ ఐటమ్స్. ఐఎమ్ ఇన్ లవ్ విత్ దమ్. సో గైస్, యా, ఇప్పుడు నేను చూపించిన ఐటమ్స్ మొత్తం లింక్స్ కంప్లీట్గా, ఇప్పుడు నేను చూపించిన ఈ 5 ఐటమ్స్ లింక్స్, ఈ 5 వైట్ షర్ట్స్ లింక్స్ అండ్ ఆ కుర్తాస్ లింక్స్ మొత్తం లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను. వెళ్ళి చూసి నచ్చితే డెఫినెట్లీ తీసుకోండి. అండ్ మీ డాడ్కి, మీ ఫాదర్కి ఒక మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటే డెఫినెట్లీ కళ్ళు మూసుకొని గో టేక్ ఇట్ అండ్ గిఫ్ట్ హిమ్. డెఫినెట్లీ మీ డాడీకి అది నచ్చకపోతే నన్ను అడగండి, ఎందుకంటే చెప్తున్నాను కదా, క్వాలిటీ ఈజ్ ది నెక్స్ట్ లెవెల్ థింగ్. అండ్ యా, ఇది కూడా బాగుంది. అండ్ ఇప్పుడు మనకి చిన్న పార్టీ కూడా ఉంది, అలా బయటకు వెళ్దాం ఈ వైట్ షర్ట్ వేసుకొని, ఎందుకంటే ఇట్ లుక్స్ గుడ్, ఇట్ లుక్స్ అమేజింగ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకా ఇలాంటి ఫ్యాషన్ కోసం, లైఫ్ స్టైల్ కోసం అండ్ వ్లాగ్స్ కోసం మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and press the bell icon to get notified. Let us all look good and feel good. Bye bye.